హీరో రవితేజ గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒకటి ఫలించకపోవడంతో ఈ సంక్రాంతికి రూటు మార్చి ఒక కొత్త ప్రయోగం చేశాడు. మాస్ మహారాజా టైటిల్ని పక్కన పెట్టి మరీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి పేరుతోటి ఈ సంక్రాంతి రేసులో నిలిచిన రవితేజ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఈ సంక్రాంతి బరిలో పోటీ చాలా ఉన్నా కూడా రవితేజ ఏమాత్రం వెరవకుండా భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్, డింపుల్ హైతీలు నటించారు. హీరో రవితేజ భార్య డింపుల్ హైతీతో కలిసి హైదరాబాద్లో ఒక వైన్ ఫ్యాక్టరీ నడుపుతుంటాడు. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు విదేశాలకు కూడా తమ కంపెనీలో తయారు చేసిన వైన్ ఎగుమతి చేసేందుకు స్పెయిన్లో ఎంతో పేరున్న కంపెనీతోటి ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ ఒప్పందం రిజెక్ట్ అవుతుంది. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడానికి నేరుగా రవితేజ తన పిఏ వెన్నెల కిషోర్తో కలిసి స్పెయిన్ వెళ్తాడు. ఈ కంపెనీ ఓనరే మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్. ఆషికా రంగనాథ్ దగ్గర నమ్మిన బట్టుగా ఉంటూ ఆమె వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆమె దగ్గర పనిచేసే పిఏ సత్య. ఈ సమయంలోనే హీరో రవితేజ స్పెయిన్లో వైన్ వ్యాపారం చేసే కంపెనీ అధినేతగా ఉన్న ఆషికా రంగనాథ్కు దగ్గరవుతాడు హీరో. దీని అడ్డం పెట్టుకునే ఒప్పందం చేసుకొని హైదరాబాద్ తిరిగి వస్తాడు. రవితేజ తనకు పెళ్ళైన విషయం దాచిపెట్టి మరీ స్పెయిన్లో వైన్ కంపెనీ అధినేతకు దగ్గరవుతాడు. తన భర్త రాముడని నమ్మే భార్య పెళ్ళై కూడా తన దగ్గర అసలు విషయం దాచాడని పగబట్టిన మరో మహిళ. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే కత్తోనే ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నడుస్తుంది. గత సినిమాలకు భిన్నంగా రవితేజ ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సంక్రాంతి సినిమాతోటి గాడిన పడ్డాడనే చెప్పాలి. భార్య మరో మహిళ మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ తనదైన నటనతో ఆకట్టుకుంటాడు. డింపుల్ హైతీ కంటే కూడా గత సినిమాల్లో ఎప్పుడు కనిపించిన రీతిలో ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో చాలా గ్లామరస్ రోల్ పోషించింది. ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ బాగానే ఉన్నా కూడా కొన్నిసార్లు ఓవర్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. వెన్నెల కిషోర్, సునీల్ లూవి రొటీన్ పాత్రలే. విలన్గా అక్కడక్కడ అజయ్ ఘోష్ కనిపించినా కూడా ఈ పాత్ర పెద్దగా ప్రభావం చూపించలేదనే చెప్పొచ్చు. హీరో రవితేజ, తారక్ పొన్నప్ప మధ్య వచ్చే మైండ్ గేమ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. నిర్మాత చెరుకూరి సుధాకర్ ఈ సినిమా నిర్మాణ విషయంలో ఎక్కడ రాజీ పడలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ సూపర్ డూపర్ హిట్ కాకపోయినా కూడా రవితేజ మాత్రం ఈ సినిమాతో ఒకంత గాడిన పడ్డారనే చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.